ఎల్ఆర్ఎస్ కింద భూములను ఉచితంగా క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశాన్ని దరఖాస్తుదారులకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఇక గతంలో తమ అధికారంలో ఉన్న సమయంలో ఎల్ఆర్ఎస్ తీసుకువస్తే ప్రజలు రక్తం తాగుతున్నారని ఎద్దేవా చేసిన కోర్టులో కాంగ్రెస్ కేసులు వేసి నాయకులకు ఇప్పుడు అదే ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చి ప్రజల నుండి డబ్బులు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇక దరఖాస్తుల నుండి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే ఎల్ఆర్ఎస్ కింద భూములను క్రమబద్ధీకరించాలని చేయాలని డిమాండ్ చేశారు. మరి ఆ రోజు వాళ్ళు హైకోర్టుకు అప్రోచ్ అయ్యి ఎల్ఆర్ఎస్ కాకుండా కూడా చూడడం జరిగింది. అదే కాకుండా ఇటు గౌరవ కేసీఆర్ గారి మీద అట్లే గౌరవ తారక రామారావు మీద ఈ రక్తం దాగుతున్నారు ప్రజలు అని చెప్పి, ప్రజల రక్తం దాగుతున్నారు వీళ్ళు ఎల్ఆర్ఎస్ పెట్టి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు కూడా ఎల్ఆర్ఎస్ పెట్టినరు. ఎప్పుడైతే మీరు గంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడినరో, ప్రజలు రక్తం దాగుతున్నారు మీరు మాట్లాడినరో, మరి మీరు కూడా ఫ్రీగా ఇవ్వాలి కదా. మరి ఫ్రీగా ఇస్తే ఎవరు కూడా మాట్లాడారు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం పెడితేనేమో రక్తం తాగుతున్నారు, మీరు ఫ్రీగా ఇవ్వాలని మీరు మాట్లాడినారు. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు, మరి ఇవాళ మంత్రులు కొంతమంది మన సీతక్క కూడా మాట్లాడడం జరిగింది.